హాయ్ నమస్తే. వెల్కమ్ టు భాను బ్లాగ్స్. నేను బాగున్నాను, మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో ఏంటా అన్నది మీరు ఇప్పటికే గెస్ చేసేసారు కదా. మీరు గెస్ చేసినా మీకు తెలిసినా అప్పుడప్పుడు మనం వీటిని గుర్తుంచుకోవాల్సిందే. ఇటీవల కాలంలో వస్తున్న వాతావరణ మార్పులు, వర్షాభావ పరిస్థితులు, ఆలస్యంగా కురిసే వర్షాల వలన వరి విస్తీర్ణం క్రమంగా తగ్గుతున్న విషయం మనకు తెలిసిందే. వరి పంటను నీటి వసతి, నేల స్వభావాన్ని బట్టి వివిధ రకాలుగా పండించవచ్చు. వీళ్ళని ఇక్కడ చూడండి, నారు పెంచి నాట్లు వేసే పద్ధతిని ఫాలో అయ్యారు. ముందుగా నాణ్యమైన వడ్లను 3 రోజులు నీటిలో నానబెడతారట. కాస్త మొలక వచ్చాక రెడీ చేసుకున్నటువంటి కొంత పొలంలో వీటిని పోస్తారట. అంటే నారు పోయడానికి ఉపయోగించే ఈ భూమిని పలుమార్లు దున్నడం, నీటితో తడపడం, ఎరువులు వేయడం లాంటి పనులు చేస్తారట. నేల ఎంత మెత్తగా ఉంటే నారు అంత ఏపుగా పెరుగుతుందట. అలా పోసి మొలకెత్తిన వడ్లు 20 లేక 30 రోజులకు, అంటే వడ్ల రకాన్ని బట్టి మంచిగా పెరిగిన తర్వాత మళ్ళలోకి మార్పిడి చేస్తారు. నాట్లు వేయడానికి ఉపయోగించే పొలాన్ని కూడా బాగా మడకలతో పలుమార్లు దున్నిచ్చి పొలం చుట్టూ ఉన్న చెట్లాకులు, సన్నటి కొమ్మల్ని కత్తిరించి పొలంలో వేసి తొక్కి బాగా నీరు పెట్టి ఆ ఆకుల్ని మగ్గనిస్తారు. ఆ తర్వాత అది వరకే నారు పోసి ఉంచుకున్న వరి నారును పీకి కట్టలుగా కట్టి రెడీ చేసి పెట్టుకున్నటువంటి ఈ పొలంలోకి వరుసలుగా వేస్తారు. నాటేటప్పుడు వరి మొక్కల్ని కుచ్చులుగా తీసుకొని ఒక్కో దానికి సరైన దూరంలో ఉండేలాగా నాటుతారు. దూరం తగ్గితే పంట ఎదుగుదల, దిగుబడి పెద్దగా ఉండదట. నీ పని నీది, మా పని మాది అన్నట్లు వీళ్ళని చూడండి. వరి నాటుతున్నప్పుడు ఎంత శ్రమ ఉన్నా కష్టంతో కాక ఎంతో ఇష్టంగా, తమాషాగా మాట్లాడుతూ, పాటలు పాడుతూ ఎంతో హాయిగా నాట్లు వేసేస్తున్నారు. చూస్తున్నారా వాళ్ళ ఆనందం? వీళ్ళు ఏ రకం వడ్లను ఎంపిక చేసుకున్నారో కూడా అడిగి తెలుసుకుందాం రండి. రుక్మిణి, నారు పోసిన అంటే నారుకు వడ్లు వేస్తారు కదా, వడ్లు వేసి ఎన్ని రోజులకి ఆ నారు వస్తుంది? 20 రోజులకి మీరు ఇట్లా నాటేయాలనా? అంతకుముందే మీరు ఈ పొలాన్ని అంతా ఇట్లా రెడీ చేసుకోవాలి, దున్నించి ఎక్కువ నీళ్లు పెట్టి దున్నించుకోవాలి. మరి ఇది ఏం వడ్లు? 6.5 అంటే సోనా మసూరినేనా? సోనా మసూరిలో ఇదొక రకము. ఓకే, అవును. ఈ పంట ఎన్ని రోజులకి మళ్ళీ మనకు వరి పైరు అంటే మనం కోయడానికి కోతకు వస్తుంది? 3 నెలలు పడుతుంది, కరెక్ట్గా 3 నెలలు. అంతవరకు రెగ్యులర్గా మనం ప్రతిరోజు నీళ్ళు పెట్టాలా? ప్రతిరోజు అంటే నీళ్ళు చెక్ చేసుకొని నీళ్ళు తక్కువగా అంటే పెడుతూ ఉండాలి. ఓకే. వీళ్ళకి భోజనం టైం అయింది. వాళ్ళ లంచ్కి ఏం ప్రిపేర్ చేసుకొని తీసుకొచ్చారో మనము చూసేద్దాం రండి. అబ్బో, చికెన్ కర్రీ చేశారండి. వేడి అన్నం, చికెన్ కర్రీ, వేడి వేడి రసం అన్నమాట. ఈ భోజనాల టైంలో కూడా వీళ్ళు చక్కగా మాట్లాడేసుకుంటూ భోంచేస్తున్నారు. ఏంటమ్మా మీకు అలుపు అనిపించదా అంటే, ఇది మాకు అలవాటే, ఆడుతూ పాడుతూ పని చేసేసుకుంటాం అంటున్నారు. ఒక ఆమె అయితే డ్యాన్స్ వేయనా అంటే వచ్చేసింది, వేసేసింది కూడా ఆమెకు తోచినట్లు. అదన్నమాట ఎనర్జీ. నాట్లు వేయగానే అయిపోదు కదా, పైరు కొంచెం పెరగగానే మధ్యలో కలుపు మొక్కలు పెరుగుతాయి, వాటిని తీయించాలి. పైరు బాగా ఎదగడానికి, తెగుళ్ళు రాకుండా ఉండడానికి కొన్ని రసాయనిక ఎరువులను చల్లడం, పిచికారీ చేయడం జరగాలి. అలా వరిగింజల పక్వానికి వచ్చిన తరువాత పైరు కోత ప్రారంభం. అలా ధాన్యాన్ని ఇళ్లకు తరలిస్తారన్నమాట. అందుకే మరి రైతులను అన్నదాత అంటారు. ఎందుకు? వారేమీ దానంగా ఇవ్వడం లేదు కదా, అందరిలాగే వారి వృత్తిని వారు చేస్తున్నారు. మరి దాత అని ఎందుకు అనాలి అని అనిపించిందా? నిజమే కదా, దానంగా ఏమీ ఇవ్వడం లేదు, కానీ గమనించండి, శ్రమకు తగ్గ ప్రతిఫలం కూడా ఆశించడం లేదు వాళ్ళు. ఇది మనం గుర్తించాలి. ఇట్లా పంట చేతికి వచ్చేసరికి 3 సార్లు ఎరువులు, 3 సార్లు కూలీల ఖర్చు పెట్టినా వ్యవసాయంలో ఎంతో నష్టం వాటిల్లినా సరే తాతాతండ్రుల నుండి వచ్చిన సాంప్రదాయిక వృత్తిని వదలరు ఈ రైతులు.
రైతంటూ ఆ వృత్తి నెరవేర్చకపోతే మన దగ్గర ఎంత డబ్బుండి ఏమి వెలకట్టి మన ఆకలిని తీర్చుకోగలము? అందుకే రైతు అన్నదాత. అన్నదాత సుఖీభవ. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూసినందుకు మీకు నా ధన్యవాదాలు. అలాగే రైతుల కోసం ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు చేసుకొని షేర్ చేసేయండి. మళ్ళీ వరి కోతలప్పుడు కలవడానికి ట్రై చేద్దాం. థ్యాంక్ యూ. బై బాయ్.